ఈ 3K 5K రన్లో పాల్గొనేటువంటి సభ్యులందరికీ ఇచ్చడికి విచ్చేసి నాకు సహకరించి 50 మంది వచ్చి ఇది సక్సెస్ కావడానికి కారణం పీఈటీలు. అంతేకాకుండా ఎంతో టైము ఇచ్చి వరదరాజిరెడ్డి గారు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేసి నందుకు ఆయనకు అందరికి కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ 3K 5K రన్ ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నాకు 2003 సంవత్సరంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అలాగే మళ్ళా తిరిగి 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. 2 ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి 2013-14 సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అంతేకాకుండా మళ్ళా సంవత్సరము 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి సంవత్సరము మార్చి 11వ తారీఖు ఈ స్వప్న అనే అమ్మాయి పేరుతో ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటా. మెడికల్ క్యాంపులు కానీ కుట్టు మిషన్లు 800 మందికి ఇచ్చినాను. 10,000 మందికి దాదాపు మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చినాను. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినాను. ఒక సంవత్సరం పొద్దుటూరులో ఉన్నప్పుడు మున్సిపల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అందరికి కూడా నోట్ పుస్తకాలు పంచడం కూడా జరిగింది. అవగాహనంగా ప్రజల్లో చైతన్యం రావాలా. మనం చనిపోయిన తర్వాత మన శవాలు బూడ్చడమో కాల్చడమో జరుగుతుంది. అలా కాకుండా బ్రెయిన్ డెత్ ఉన్నప్పుడు అవయవాలు ఇస్తే కనుక కనీసం 7 నుంచి 10 మంది బతికే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవయవదానాన్ని ముందు రావాలా. మన దేశంలో కొన్ని మూఢనమ్మకాలు పెట్టుకొని అవయవదానానికి వెనక్కిపోతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, మూఢనమ్మకాలు అవసరం లేదు. దైవం ప్రతి ఒక్కరు కూడా అవయవదానం చేస్తే లైఫ్ ఉంది. ఉదాహరణకు నేనే దాదాపు 22 సంవత్సరాలు అయింది. ఆ రోజు నాకు అవయవదానం చేసే అమ్మాయి కూడా తెలుసు నాకు. అటువంటి పరిస్థితుల్లో నాకు అవయవదానం చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు స్వప్న అనే అమ్మాయి వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురాయమా. ఆ రోజు వాళ్ళు నాకు అవయవదానం చేయబట్టే ఈరోజు నాకు లైఫ్ వచ్చింది. కాబట్టి వారి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా నేను ముఖ్యంగా కోరేది గవర్నమెంట్ అందరికి కూడా అవయవదానం పైన అవగాహన తేవాలా, అందరూ ముందుకు రావాలా. అంతేకాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే కనుక గవర్నమెంట్ ఇప్పుడు కొందరు సహాయం చేస్తుంది. వారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమంటే కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత నెలకు 10 నుంచి 15,000 రూపాయలు ఖర్చు ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా గవర్నమెంట్ సాయం చేయాలా. అంతేకాకుండా 25 లక్షల రూపాయలు గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 25 లక్షల రూపాయలు అంటే దాదాపు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ ఉచితమవుతుంది. అంతేకాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ఇంకొక 5 లక్షలు ఎక్కువ అవుతుంది. కాబట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా గవర్నమెంట్ స్పందించి అందరికీ ఉచితంగా చేస్తే కనుక ఇంకా హాస్పిటల్స్ అభివృద్ధి చేయాలని చెప్పి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఇందుకు సాటిస్ఫై చేసి సహకరించిన సోదరులకు, పీఈటీలకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ధన్యవాదాలు. సోదరుడు కొవ్వూరు రమేష్ రెడ్డి గారు నిర్వహించిన ఈ 5K 3K రన్ అన్నిటికీ ముఖ్యంగా రన్ ఫర్ లైఫ్ అనే నినాదంతో అవయవదాన అవగాహన కోసమై నిర్వహించిన ఈ రన్నింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఆయన చెప్పినట్లు ఆయనకు ఒక జీవాన్ని, ఒక బ్రతుకును ఇచ్చినటువంటి ఆ అవయవదానం వల్లనే నేను ఈరోజు మళ్ళీ తిరిగి పునర్జీవితున్నాయని ఆయన చెప్పారు. ఆయనలో తపనను గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఆయన చేసే సేవా కార్యక్రమాలకు మన వంతు సహకారం అందించాలని రోటరీ జిల్లా గవర్నర్గా మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కలిపి ఒక రోటరీ జిల్లా అంటారు. దానికి గవర్నర్గా ఈ సంవత్సరం ఉన్నాను. ఈయన యొక్క తపనను గుర్తించి నేను ఆర్గాన్ డొనేషన్ కమిటీ చైర్మన్గా నేను నిర్ణయించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహిస్తాము. అలాగే రోటరీ కూడా కాళ్ళు చేతులు పోయిన వాళ్ళకి అవయవాలు ఇవ్వడము, కళ్ళ దానం ఇవ్వడము, వృద్ధులప్పుడు కంటి ఆస్తులు నిర్వహిస్తున్నాము. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఆయన రొటేరియన్గా కూడా ఆయన ఇంటర్నేషనల్ సంస్థకు $1,000 మన డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆయనకు సహకరిస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యం మహాభాగ్యం. మనం ఉన్నా లేకపోయినా మనం 10 కాలాల బతికి ఉండాలంటే అవయవదానం చేయాలి. దానివల్ల మనకి ఎటువంటి సమస్య ఉండదు. బ్రెయిన్ డెడ్ అట్లా జరిగినప్పుడు మాత్రమే అవయవదానం తీసుకుంటారు. ప్రభుత్వం కూడా దాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా
ధైర్యంగా సంతోషంగా డిక్లరేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వ్యాయామం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో 30 years నుంచి కూడా కీళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. ఎవరు కూడా కుంటుతూ నడుస్తున్నారు. ఆ కుంటుతూ నడుచుకుంటూ ఉండడం వల్ల మన శరీరం కష్టాతీతం లేదు. ఎవరు కూడా వాకింగ్ అనేది కానీ రన్నింగ్ అనేది కానీ గేమ్స్ కానీ ఆడటం లేదు సరిగా. అందువల్ల ఆరోగ్యరీత్యా పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడకూడదు అంటే పొద్దున్నే 1 hour గ్రౌండ్ లో ఎప్పుడైతే స్పెండ్ చేస్తారో అప్పుడు మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఇది ఒక పూట తిండైనా మర్చిపోండి, కానీ వాకింగ్ చేయడం అనేది మర్చిపోకుండా కంపల్సరిగా వాకింగ్ చేస్తే చాలా మంచిది. అలాగే యోగా, మెడిటేషన్, ప్రాణాయామం ఇవన్నీ కూడా శరీరానికి చాలా ఉపయోగపడతాయి. పిల్లలు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటంటే చదువుతున్నావారా అంటే I request you, sir, Munir Nilshan team and come on the science and present the Kovur Ramesh Reddy garu. ఈ పెద్ద కార్యాన్ని భుజాన వేసుకొని స్ఫూర్తివంతమైన కార్యక్రమాన్ని అందించిన కోవూరు రమేష్ రెడ్డి గారికి చిరు సత్కారం ఎల్ఐసి తరఫున. ట్రాఫిక్ సిఐ గారు అలాగే ఎస్ఐ గారు సాదర స్వాగతం. ఆరోగ్యంగా ఉంటారు. అలాగే 1 hour గ్రౌండ్ చుట్టూ తిరిగితే మీరు డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన లేదు. డాక్టర్ల చుట్టూ తిరగాలి. మాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, అది ఉంది, ఇది ఉంది, అవన్నీ కూడా బాగుండాలి అంటే అలాగా మనం రోజు శరీరాన్ని కష్టపెడితే మనం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం మనకు ఉండదు. బాబు మీరందరూ కూడా అక్కడ మెడల్ కొవ్వూరు ఫ్యామిలీ వారు రన్ ఫర్ లైఫ్ ఈ కార్యక్రమాన్ని చాలా శ్రమతో కూడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఉన్న ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అమ్మాయిలైతేనేమి, అబ్బాయిలైతేనేమి, సీనియర్ సిటిజన్స్ అయితేనేమి అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేషన్ చేశారు. అలాగా ఈ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అనేది అవేర్నెస్ కోసం ఇది కొవ్వూరు ఫ్యామిలీ వాళ్ళు ఈ ఇచ్చారు. స్టూడెంట్స్ అడిగొన్నా తోసుకోవద్దు, 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 తోసుకోవద్దు. ఆగండి, ఆగండి, ఆగండి. మెల్లిగా 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 నెమ్మదిగా పరిగెత్తాలి. చూసుకోవద్దు, కింద పడతారు. వెరీ గుడ్. నమస్తే, 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 నమస్తే. బాయ్ బాయ్, బాయ్ బాయ్ బాయ్. హ్యాపీ జర్నీ. మెల్లిగా పోండి అమ్మా.
స్లోగా పోండి. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. మెల్లిగా వెళ్ళిపోండి. బాయ్స్ కంప్లీట్ అయిన 5 kilometers running race winners. First prize winner are Anil Kumar. Congratulations. చెప్పండి, చాలా చప్పగా ఉన్నాయి. ప్రైజ్ విన్నర్ కే శ్రీను 5356. వెనక్కి వెళ్ళిపోండి. ఫ్రంట్కి వచ్చింది సరిపోయింది. వీళ్ళు ఫ్రంట్కి వచ్చింది ఇక్కడ 3 ఆప్షన్స్ నోట్ చేసుకోవాలి. ఇచ్చాము 1 తో స్టార్ట్ అయితే 1.5 బాబు 3 ప్రైస్ కూర్చోవాలి. 3 ప్రైస్ కూర్చోండి. బాయ్స్ కూర్చో కూర్చో కూర్చో. బాయ్స్ కొంచెం జరుగునా జరగదు జరుగు 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 జరుగు. కూర్చోవాలి. కూర్చోవాలి. ఫినిషింగ్ వస్తారు వాళ్ళు వస్తున్నారు. మా గర్ల్స్ ఏరాలా మీరు మాత్రమే అంట మధ్యలో ఉన్నారు. కూర్చో బాయ్స్ కూర్చో. బాయ్స్ కూర్చోవాలి. వెనక్కి జరుగు.
కూర్చోవాలి బాబు. నిలబడ్డ వాళ్ళు ఎవరో సార్, నిలబడ్డ వాళ్ళు ఎవరో సార్ ఫోటో తీయండి. డిస్క్వాలిఫై మీరు నిలబడ్డ వాళ్ళు ఫోటో తీయండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే డిస్క్వాలిఫై. నిలబడ్డ వాళ్ళు ఫోటో తీయండి బాబు. మీరు కూర్చో కూర్చో. ఇక్కడ క్రాస్ చేసి కూర్చోవాలి ప్రశాంత్. ఇక్కడ క్రాస్ చేసి కూర్చున్నారు వాళ్ళకు ఫోటో ప్రశాంత్. ఇక్కడ దాడి కూర్చున్నారు వాళ్ళు పిల్లలు, వాళ్ళు మున్సిపాలిటీ చేసే వాళ్ళు. బాబు ఇంకా జరగాలి ఆ లైన్. లేచినాయి మళ్ళీ ఈ వారం లేదు. ప్లీజ్ మేడం మీరు అక్కడ నిలబడుకున్నారు దయచేసి. సార్ మీరే కొంచెం వెనక్కి మిమ్మల్ని ఆటోకే దయచేసి పేరెంట్స్ అక్కడ ఉండే వాళ్ళు ఇటు సైడ్ అందరూ అవన్నీ వెళ్ళాలి. అమ్మా ఇక్కడ కూడా క్లియర్ చేయాలమ్మా. మీరు కూడా ఎవరు ఉండొద్దు మా వెనక. ఓ బాబు పేరెంట్స్ వెనక్కి రావాలి. కంప్లీట్ చేసిన వాళ్ళు పైకి కంప్లీట్ చేసిన వాళ్ళకు మేడం మీరు ప్లేస్ ఇవ్వగలరు. మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి మేడం తీసుకొచ్చుకోండి. బాబు కూర్చోవాలి. కొవ్వూరు గ్రాండ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రన్ ఫర్ లైఫ్ 5 కిలోమీటర్స్ అండ్ 1.5 కంప్లీట్ అయింది. తర్వాత ఈవెంట్ 3K ఫర్ బాయ్స్. నెక్స్ట్ ఈవెంట్ 3K ఫర్ బాయ్స్ కొంచెం సేపట్లో స్టార్ట్ అవుతుంది. ఎవరు లేయద్దు, ఎవరు లేయద్దు బాయ్స్, ఎవరు లేయద్దు. 20 లివర్ ని పోగొట్టుకున్న సందర్భంలో కొవ్వూరు రమేష్ రెడ్డి గారు మరి ఆనాడే తనకు జీవితం పైన ఆశలు వదులుకున్న స్వప్న గారు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయాలి అన్న సందేశంతో కాబోలు వారికి ప్రాణదానం చేసింది. మరి చేసిన మేలు పొందిన మేలును మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు, అటు విద్య సంపదలో కొద్దిగా సమాజం కోసం ఖర్చు పెడుతూ ముందుకెళ్తూ